ఆశ దురాశ దుఃఖానికి సేటు అన్నట్టు అది వాస్తవంగా నిజం. ఆశకు పోయారు, ఇప్పుడు దురాశ మిగిలింది. ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కింద, ఆసరా కింద ప్రతి ఒక్కరికి తన డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా పథకాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి. అయితే అది అలా అందించడం అనేది కరెక్ట్ కాదనకపోయినా కానీ కొంచెం ఏదైనా ఆసరా, వాళ్ళకు ఉపాధి హామీ కల్పించేదాకా కొంచెం ఆసరా కల్పించే విధంగా పథకాలు అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలని తప్పుపట్టారు. ఫస్ట్లో తప్పుపట్టి మేము కొనసాగిస్తామనే విధంగా హామీ ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వాస్తవమే కదా హామీ ఇచ్చారు, ఏది సూపర్ 6 హామీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇస్తాను, అమ్మకు ఒడి కింద ఒక్కరికి ఇస్తానంటే బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, 3 సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. మొత్తానికి మహిళలైతే ప్రజలైతే వాటిని ఆశపడ్డారు. నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇచ్చారో, బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ కొనసాగుతుంది కదా, మన రాష్ట్రంలో కానీ కొనసాగించింది, ఎక్కడికంటే తిరగవచ్చు, ప్రయాణం చేయవచ్చు అని ఆశపడ్డారు పాపం. ఆశ దురాశ దుఃఖానికి సేటు అన్నట్టుగా ఆశకి దురాశ పడ్డారు. కానీ ఇప్పటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇచ్చారు కదా, ఆ ఒక్కరికి కానీ ఇప్పుడు లేకుండా కోల్పోయారనే చెప్పుకో. ఒక్కరికి అలానే కొనసాగిస్తూ మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కానీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఏదైతే లబ్ధి పొందే విధంగా కొనసాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, బాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు పథకం కానివ్వండి, తల్లికి వందనం కింద అమ్మ ఒడిని తల్లికి వందనం కింద చేస్తామనేది కానివ్వండి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, అవన్నీ ఇప్పటికీ నెరవేర్చలేకపోయారు. ఏదో ఆగస్టు మహిళలకి అది శుభవార్త చెప్తామన్నారు, అది లేకుండా పోయింది. తల్లికి వందనం ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యే స్కూల్కి కానీ పంపించారు, అది లేకుండా పోయింది. అదే ఏదో పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి వచ్చాక ఈ పథకాలన్నింటికీ పెద్ద సున్నా పడిపోయింది. ఆశ అనేది ఇంకా ఆశపడ్డారు. ఏమని, ఇంకా బాబు గారు వస్తే ఇంకా మంచి ఇస్తారు, ఎక్కువ లబ్ధి చేకూర్చవచ్చు అని ఆశపడ్డారు. కానీ మొత్తానికి ఆశ దురాశ దుఃఖానికి సేటు అన్నట్టుగా ఉన్నవి పోయినాయి, వచ్చే పథకాలు రాకుండా పోయినాయి, కొత్త దురాశ దుఃఖానికి సేటు అన్నట్టుగా ఏదైతే పథకాలు ఉన్నాయో వీటికైతే మొత్తానికి ఒక ఉదాహరణ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు, తర్వాత ఉచిత బస్సు పథకము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తాము, ఉద్యోగం చేయని వాళ్ళకి నెలకు 3,000 ఇస్తాము. మామూలుగా కాదు, బాబు గారు చెప్పిన పథకాలు అప్పుడు చెప్పిన హామీలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోయే హామీలు ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి మీరు పని కల్పిస్తాను, మీరు కోకోనట్ గార్డెన్ వేపిస్తాను, జాబ్ చేసుకోవచ్చు, అవి హామీలు చెబుతుంటే నిజంగా పిచ్చెక్కిపోయింది అప్పుడు జనాలకి.